నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. నేను కేవీ. ముందుగా హెడ్లైన్. వైసీపీ సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి అమానుషం. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ చింతూరులో జర్నలిస్టులు డిమాండ్. పరీక్షల సమయంలో విద్యార్థుల కోసం సరస్వతి పూజ, విద్యార్థులకు కలముల పంపిణీ. కాకినాడ జిల్లా పిఠాపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే దొరబాబు చేతుల మీదుగా గోడ పత్రిక ఆవిష్కరణ. రాప్తాడులో జరిగిన వైసీపీ సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై జరిగిన దాడి దారుణమంటూ దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని చింతూరులో జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక ఏఎస్పీ ఐటీడీఏ కార్యాలయంలో వినతి పత్రాలు అందజేశారు. అనంతరం కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టి జర్నలిస్టులపై దాడులు ఘటనను తీవ్రంగా ఖండించారు. చిత్రీకరిస్తున్న ఫోటోగ్రాఫర్పై విచక్షణ రాహిత్యంగా దాడి చేసి గాయపరచడం అన్యాయమంటూ దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా చూడాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చింతూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఈనాడు విజయ్, ఆంధ్రజ్యోతి సత్యనారాయణ, ఏబిఎన్ సత్యనారాయణ, ఇమేజ్ న్యూస్ సత్య, ఐ న్యూస్ రియాజ్, పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు. జర్నలిస్టుపై దాడులు చేసిన వారిని జర్నలిస్టుపై దాడులు చేసిన వారిని అల్లూరు జిల్లా చింతూరు మండలం చట్టి గ్రామ పంచాయతీ పరిధిలోని వీరాపురం గ్రామ శివార్లో మావోయిస్టు పార్టీ సానుభూతి పరులు నక్కా దావీద్, విజయ్ విశ్వాస్ ఇద్దరిని చింతూరు పోలీసులు అరెస్టు చేశారు. చట్టి పంచాయతీ వీరాపురం గ్రామ శివార్లో పోలీసు వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా చట్టి గ్రామం వైపు వస్తుండగా ఒక వాహనం పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న పేలుడుకు సంబంధించి 95 డిటోనేటర్లు, 15 మీటర్ల వైరు, మావోయిస్టు సంబంధించి లేఖలు, 13,000 రూపాయల నగదు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. వీరు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. ఒకతని పేరు వచ్చి మనకి నక్కా దావీద్ అలియాస్ డేవిడ్ రాజు. ఈయనది మనకి కలిమెల బ్లాక్, ఒడిస్సా స్టేట్. సో సొంత జిల్లా విలేజ్ వచ్చి అనంతపల్లి విలేజ్. ఆ తర్వాత విజయ్ విశ్వాస్ అని చెప్పేసి ఈయన వచ్చి మనకి సుక్మా డిస్ట్రిక్ట్, పట్నంపారా విలేజ్ దగ్గర అయింది. సో వీళ్ళు ఏంటంటే మనకి ఖమ్మం, సూర్యాపేట మధ్యలో ఒక ఏరియాలో అక్కడ పర్చేజ్ చేసి అక్కడ నుంచి ఇక్కడ మావోయిస్ట్ పార్టీకి సప్లై చేయడం అనేది జరుగుతుంది. ప్రజెంట్ వీళ్ళిద్దరిని మనం క్యాచ్ చేసి ఇవాళ అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది. సో రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం క్యాచ్ చేస్తాము. సో వీళ్ళు ఆల్రెడీ లాస్ట్ ఇయర్లో కూడా సెప్టెంబర్లో ఒకసారి అండ్ అక్టోబర్లో ఒకసారి కూడా ఇలానే మెటీరియల్స్ అప్లై చేశారు. ఇవాళ సీజ్ చేసిన మెటీరియల్స్ వచ్చి మనకి డిటోనేటర్స్ ఏవైతే ఉన్నాయో ఒక 95 సీజ్ చేశాము. అలానే జెలటిన్ స్టిక్స్ ఒక 190, తర్వాత కొంచెం క్యాష్ అండ్ 2 వీలర్, తర్వాత వాటికి యూజ్ చేసి ఎలక్ట్రిక్ వైర్స్ ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేసి అవి సీజ్ చేయడం జరిగింది. సిపిఐ పార్టీ సభ్యులు పార్టీ సిద్ధాంతంతో విసిగి చెందడంతో అల్లూరు జిల్లా ఏఎస్పీ తుహీన్ సిన్హా ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా చింతూరు ఏఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలతో విసిగి చెందిన జనజీవన స్రవంతిలోకి కలవని ఇద్దరు మావోయిస్టు సభ్యులు తన వద్ద లొంగిపోయారన్నారు. వీరికి ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈ సమావేశంలో చింతూరు సిఐ ఎం గజేంద్ర కుమార్, ఎస్ఐ డి శ్రీనివాసరావు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఏదైతే ఉంది ఇందులో 3 సిఆర్పిఎఫ్ కమాండోస్ చనిపోవడం జరిగింది. సో ఇది కాకుండా మనకి కొత్త చెరువు విలేజ్, అగైన్ ఇది మనకి కొల్లపల్లి ఎల్వైస్ కిందనే వస్తుంది. సో అక్కడ జరిగిన ఇన్సిడెంట్లో 12 మంది సిఆర్పిఎఫ్ కమాండోస్ చనిపోవడం జరిగింది. ఇది కాకుండా జగురుగుండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనకి రాయగూడ దగ్గర ఏదైతే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిందో అందులో కూడా ఈయన పార్టిసిపేట్ చేస్తారు. ఇది కాకుండా ఇంకా మల్టిపుల్ టైమ్స్ అంబుష్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈయనతో పాటు సేమ్ విలేజ్ మనకి కడిది లచ్చ అని చెప్పి వీళ్ళిద్దరిది కూడా మనకి గచ్చినాపల్లి విలేజ్, బెజ్జీ పోలీస్ స్టేషన్ లిమిట్స్, సుక్మా డిస్ట్రిక్ట్ వస్తుంది.
ఛత్తీస్గఢ్ స్టేట్. ఆయన కూడా సరెండర్ అవ్వడం జరిగింది. ఆయన వచ్చి మనకి 2019లో మిలిషియా మెంబర్గా జాయిన్ అయ్యి అక్కడే కంటిన్యూ అవుతున్నారు. సో వీళ్ళిద్దరూ మేజర్గా ఏంటంటే ఒకటి మనకి మావోయిస్ట్ పార్టీలో ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఐడియాలజీ కానీ ఇది కానీ దాంతో వీళ్ళకి నచ్చక దాని నుంచి బయటికి రావడం జరిగింది. సెకండ్ ఏంటంటే వీళ్ళందరినీ అక్కడ మావోయిస్ట్ సీనియర్ క్యాడర్ ఎవరైతే ఉంటారో వీళ్ళని వాళ్ళ పర్సనల్ వర్క్స్కి వాడుకోవడం జరుగుతుంది. ఇంకొకటి మేజర్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున కావచ్చు, అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీస్ తరఫున కావచ్చు, ఈ జరుగుతున్న పరివర్తన ప్రోగ్రామ్ కావచ్చు లేదా ప్రేరణ ప్రోగ్రామ్ కావచ్చు, అండ్ మనకున్న సరెండర్ పాలసీ ఏదైతే ఉందో ఒకసారి సరెండర్ అయిన తర్వాత మెంబర్స్కి అందరికీ మనం ఇస్తున్న బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వీళ్ళు నచ్చి మనకి ఈరోజు సరెండర్ అవ్వడం జరిగింది. మన అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీస్ తరఫున మన రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే మావోయిస్ట్ పార్టీ నుంచి బయటకు వచ్చి జనజీవన శ్రమంతో కలవాలని ఎవరికైతే ఉందో వాళ్ళు డెఫినెట్గా మమ్మల్ని ఎవరి ద్వారా అయినా అప్రోచ్ అవ్వచ్చు. డెఫినెట్గా వాళ్ళకి మనం సరెండర్ పాలసీ ప్రకారం వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి బెటర్ లైఫ్ ఉండడానికి మనం సపోర్ట్ చేస్తాం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి బలభద్రపురం గ్రామం ఐఓసీ పెట్రోల్ బంక్ వెనుక రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు ఫైకా ఫండ్స్తో 62 లక్షల రూపాయలతో నిర్మాణం చేయబోయే వాలీబాల్, బాస్కెట్బాల్ కోర్టులు మరియు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు. ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి సత్యబాబు తనకు చెందిన పొంగనూరు గిత్త మాయమవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి బంధువులతో కలిసి గాలింపు చేశారు. ఈ క్రమంలో తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో ఒక కబేళాలో సత్యబాబుకు చెందిన ఆవును గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ముమ్మిడివరం పోలీసులు విచారించి ఆవును అమ్మిన మొరమళ్లకు చెందిన బొడ్డు బుజ్జయ్య, అతని కుమారుడు బాబీ, ఆవును తరలించేందుకు సహకరించిన వ్యాను డ్రైవర్ ఆకుల రమేష్ ను కబేళా నిర్వాహకులు షేక్ జడ్జెల్లాలను అదుపులోకి తీసుకుని పొంగనూరు గిత్తను వ్యాన్ను ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. జై గోమాత, జై గోమాత, జై జై గోమాత, జై జై గోమాత. ఈరోజు ఈ రాష్ట్రంలో మన గోవులకే రక్షణ లేకుండా పోయింది. ప్రతి రైతు రాత్రులు కూడా నిద్ర మానేసి గోవుల్ని కాపలా కాసుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. కారణం ఏంటంటే గోవుల్ని హత్య చేసి ఇక్కడ కబేళాలకి పంపేసి ఒక ముఠాలు ఎక్కువ ఏర్పడిపోయి, అందువల్ల ఈ రాష్ట్రంలో ఉన్న కబేళాలన్నింటినీ కూడా క్లోజ్ చేయాలి. అదేవిధంగా ఈ ముమ్మిడివరంలో ఈరోజు జరిగినటువంటి ఈ గోని ఎత్తుకుపోవటం, నైట్ రైతుల దగ్గర నుంచి ఎత్తుకుపోయి దాన్ని కబేళాలో ఉంచటం, అదేవిధంగా రైతులు చాకచక్యంగా దాన్ని పట్టుకోవటం, ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేసి మళ్ళా వాళ్ళని అసలు బయటికి రాకుండా చట్టాన్ని ప్రయోగించి వాళ్ళకి కఠిన కారాగార శిక్షలో వేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విధంగా చేయనట్లయితే మేము మా యొక్క పరివార సంస్థల అన్నిటి తరపున కూడా పోరాటం చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేసి హిందూ సమాజాన్ని ఒకసారి మేల్కొల్పి ఉద్యమం చేయడానికి కూడా మేము కార్యాచరణ రూపొందించుకుంటాం.
అందువల్ల ఈ ప్రభుత్వం వారు మన ముమ్మడివరం పరిధిలో ఉన్నటువంటి పోలీసు వారు అందరూ కూడా మాకు సహకరించి వాళ్ళు కట్టి కారాగార శిక్షించు ఈ కబేళాలన్నింటినీ కూడా మూసేయవలసిందిగా, దానికి మీ అందరూ కూడా మేమందరం మీకు తోడ్పాటుగా ఉంటాం కాబట్టి మీరు ముందుకొచ్చి ఈ కబేళాలను మూసేయవలసిందిగా మేము కోరుతున్నాం. విద్యార్థులకు పరీక్షల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ సరస్వతి పూజ నిర్వహించి విద్యార్థులకు కలములు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి రామచంద్రమోహన్ దంపతులు, ఏఈఓ దామేర కృష్ణారావు, కాలేజీ విద్యార్థులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ఉన్నతాధికారులు, భక్తులు, స్థానికులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఎలా వాడుకొచ్చండి మీరు అందరూ అక్కడ కూర్చుంటే నీ దగ్గరకు వచ్చి కళ్ళు పట్టు పెడతారు. ఎవరు నీ దగ్గర రావద్దు, ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. కాకినాడ జిల్లా పిఠాపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే దొరబాబు చేతుల మీదుగా శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుకుటేశ్వర కళ్యాణ గోడ పత్రికను ఎమ్మెల్యే దొరబాబు చేతుల మీదుగా ఈవో పాలక మండలి ఆధ్వర్యంలో ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మాట్లాడారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది మహాశివరాత్రి ఘనంగా జరిపించాలన్నారు. పాతగయ క్షేత్రం రాజరాజేశ్వరి సమేత ఉమా కుకుటేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని 6వ తారీఖున ప్రారంభించి 8వ తారీఖున శివరాత్రి సందర్భంగా 11వ తారీఖు వరకు కూడా అత్యంత వైభవంగా వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేస్తూ అమ్మవారిని ఏదైతే ప్రతి సంవత్సరం అష్టాదశ పీఠాల్లో ఒక పీఠమైనటువంటి పురోహితిగా అమ్మవారు దత్తక్షేత్రంగా పిలువబడే పాతకాయ క్షేత్రంలో మహాశివరాత్రి సంబరాలు అత్యంత వైభవంగా సామాన్యుడికి పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్కరికి కూడా తీర్థప్రసాదాలు ఇచ్చి ఆ దేవుని దర్శనం చేసుకునే విధంగా సకల సౌకర్యాలు కల్పిస్తూ సకల సదుపాయాలని ఏర్పాటు చేసి దానికి పోలీస్ డిపార్ట్మెంట్
అలాగే మున్సిపల్ డిపార్ట్మెంట్, అలాగే ఎలక్ట్రికల్, అలాగే ఆలయ ఈవో గారు, చైర్మన్ గారు ఆగండి ప్రభాకర్ రావు గారు టీం ఏదైతే కమిటీలో లేకపోయినా ఈ ఏదైతే ప్రతి సంవత్సరం ఎంత వైభవంగా జరిగినాయో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ మహాశివరాత్రి సంబరాన్ని ప్రజలకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా సంపూర్ణంగా వారి దేవుడి దర్శనం చేసుకునే విధంగా ఆలయ పండితులు అందరూ కూడా, అలాగే మా నాయకులందరూ కూడా సమిష్టిగా ఈ పిఠాపురం పాతగయ క్షేత్రం ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగా జరిగిందనే దిశగా మీరందరూ కూడా తీసుకెళ్తారని, ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సహకరించి సామాన్యుల్ని పెద్దపీట వేస్తూ సామాన్యులకి బాగా జరిగింది అనే దిశగా ముందుకెళ్లాలని చెప్పేసి తెలియజేస్తాను. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహించే ప్రాకార సేవా మహోత్సవంలో వినియోగించే టేకు రథాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి రామచంద్రమోహన్ దంపతుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి రామచంద్రమోహన్ దంపతులు, ఏఈఓ దామిరి కృష్ణారావు, పర్యవేక్షణాధికారులు స్వామీజీ, పరుచూరి కృష్ణప్రసాద్, ఆలయ ఉన్నతాధికారులు, వ్రత పురోహితులు పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు డిఎల్డీఓ వీణాదేవి ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో సభ్యులు కానీ వ్యక్తులు హాజరు కావడం, రాజకీయ ప్రసంగాలు చేయడంపై నల్లమిల్లి ఫిర్యాదు చేయడంతో డిఎల్డీఓని విచారణ చేయాలంటూ జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఫిర్యాదుదారుడిగా నల్లమిల్లి పాల్గొన్నారు. విచారణ అధికారి నల్లమిల్లి నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. ఏదైతే ఈ నెల 5వ తేదీన బిక్కవోలు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఇక్కడ బిక్కవోలు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరగడం జరిగింది. ఆ సమావేశంలో సభ్యులైన ఎంపీటీసీలు, గౌరవ సభ్యులైన సర్పంచులు, వివిధ శాఖల అధికారులు హాజరవడం జరిగింది. ఆ సమావేశానికి సభ్యులు కాని వ్యక్తులు కొవ్వూరి సత్యనారాయణ రెడ్డి ఎలియాస్ సత్యబాబు, ఈ రొంగల అప్పాజీ, వీరిద్దరూ అంటే ఒకరు ఎంపీపీ గారి భర్త, ఒకరు జడ్పీటీసీ గారి భర్త, వీరిద్దరూ కూడా సమావేశానికి హాజరై సమావేశం ఎజెండా పూర్తయిన తర్వాత వారిద్దరూ అధికారుల్ని, సభ్యుల్ని అందరినీ ఉద్దేశించి, గౌరవ సభ్యుల్ని ఉద్దేశించి రాజకీయ ప్రసంగాలు చేయడంతో పాటు రాజకీయ పార్టీలను విమర్శిస్తూ అధికార పార్టీకి ఓటేయమని చెబుతూ నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తూ వారిద్దరూ కూడా ప్రసంగించడం జరిగింది. ఇది పూర్తిగా ఏదైతే మండల ప్రజా పరిషత్ సమావేశాలు గాని, జిల్లా ప్రజా పరిషత్ సమావేశాలు గాని, ఇతర సమావేశాలు గాని జరిగేదానికి ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకి పూర్తిగా వ్యతిరేకం. ఇక రెండవది, ఎన్నికలు సమీపిస్తున్న వేళ పాక్షికంగా ఇవాళ ఎన్నికల కోడ్ అమల్లో ఉండి అధికారులను కూడా ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితులు నేపథ్యంలో ఈ విధమైన ఎన్నికల ప్రచారం మండల ప్రజా పరిషత్ సమావేశంలో సభ్యులు గాని వ్యక్తులు చేయడం ఎన్నికల నియమావళి రీత్యా కూడా నేరం. ఇందులో 2 రకాల నేరాలున్నాయి. ఒకటి, ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు వ్యతిరేకంగా మండల ప్రజా పరిషత్ సమావేశంలో సభ్యులు గాని వ్యక్తులు హాజరు కావడం ఒక నేరం అయితే, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం ఒకటి. ఇందులో దీనికి ప్రోత్సహించిన అధికారులపైన ప్రభుత్వం గాని, ఎన్నికల కమిషన్ గాని చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా సభ్యులు కాని వ్యక్తులు హాజరై ఎవరైతే రాజకీయ ప్రసంగం చేశారో వారిద్దరిపైన కూడా చట్ట ప్రకారంగా, ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారంగా 2 రకాలుగా కూడా వారిపైన కూడా చర్యలు తీసుకోవాలనేది వాళ్ళ నేను కోరడం జరిగింది. నేను ఏదైతే ఆ రోజు జరిగిన సమావేశానికి సంబంధించి నా దృష్టికి వచ్చిన వెంటనే నేను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన సూచన మేరకు జిల్లా కలెక్టర్ గారు ఇవాళ డిఎల్డీఓ రాజమహేంద్రవరం డిఎల్డీఓ గారిని విచారణాధికారిగా వేసి ఇక్కడ విచారణ నిర్వహించమని పంపించడం జరిగింది. ఈ సందర్భంగా ఆవిడ ఫిర్యాదుదారుడిగా నాకు, ఆ రోజు సమావేశానికి సమన్వయకర్తగా వ్యవహరించిన ఎంపీడీఓ గారికి మాత్రమే నోటీసులు ఇచ్చి మా ఇద్దరిని పిలవడం జరిగింది. కానీ ఇప్పుడు ఇచ్చిన నేను స్టేట్మెంట్లో నేను కోరింది ఏంటంటే, మీకు వాస్తవాలు తెలియాలంటే ఆ రోజు హాజరు పట్టిక ఆధారంగా ఎవరైతే అధికారులు హాజరయ్యారో, ఎవరైతే సభ్యులు హాజరయ్యారో, సభ్యులంటే ఎంపీటీసీలు, ఎవరైతే గౌరవ సభ్యులు హాజరయ్యారో, గౌరవ సభ్యులంటే సర్పంచ్, అదేవిధంగా కొంతమంది మీడియా ప్రతినిధులు కూడా హాజరైనట్టు తెలుస్తా ఉంది. వారందరినీ విడివిడిగా పిలిచి అందరి దగ్గర నుంచి సమాచారం సేకరించి దీనిపైన స్పష్టంగా వారి నివేదిక కలెక్టర్ గారికి, ఎన్నికల కమిషన్కి ఇవ్వమని కోరడం జరిగింది. ఇందులో నివేదికలో ఇవ్వడంలో కానీ దేన్నైనా దీన్ని అటు నుంచి ఇటు చెయ్యాలి అనే ప్రయత్నం చేసిన మరలా నేను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ బాధ్యులైన అధికారులపైన, రాజకీయ ప్రసంగం చేసిన సభ్యులు గాని వ్యక్తులపైన చర్యలు తీసుకునే వరకు దీన్ని నిరంతరం దీనిపైన పోరాటం చేయడం జరుగుతుంది. ఇందులో వేడుకడికైతే ప్రసక్తే లేదు. ఇది స్పష్టంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా అధికారులకు తెలియజేసేది ఏంటంటే, ఎన్నికల నియమావళి పాక్షికంగా అమల్లో ఉంది. మీరందరూ ఇంకా శంకుస్థాపనలు జరుగుతున్నాయి, ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి, ఎన్నికల కోడ్ లేదని అనుకోవద్దు. ఎప్పుడైతే అధికారుల బదిలీలకి ఎన్నికల కమిషన్ శ్రీకారం చుట్టిందో ఆ రోజు నుంచి ఎన్నికల నియమావళి పాక్షికంగా అమల్లో ఉన్నట్టుగా
ప్రతి ఒక్కరూ భావించాల్సిన బాధ్యత ఉంది. అది తప్పని భావించి ఇంకా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించాలంటే బలైపోయేది అధికారులు. దయించి మేము అధికారులకు వ్యతిరేకం కాదు, కానీ ఎన్నికలు సక్రమంగా నిష్పక్షపాతంగా జరగాలి అంటే మేము కూడా ఈ విధంగానే స్పందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక బాధ్యతగా మేము స్పందిస్తున్నాం తప్పించి ఇందులో అధికారులకు మేము వ్యతిరేకం కాదు అనేది స్పష్టం చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశించిన అవినీతి లేని వ్యవస్థ వాలంటీర్లతో సాధ్యమైందని ముమ్మిడివరం ఎమ్మెల్యే కొన్నాడు సతీష్ కుమార్ అన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం జి వేమవరంలో వైఎస్ ఎంపీపీ ధూళిపూడి నాగేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన గ్రామ వాలంటీర్ల సత్కార సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. నాయకులకు ప్రమేయం లేకుండా పేదలకు నేరుగా ప్రభుత్వ సంక్షేమాన్ని అందించే వాలంటీర్లు ధన్యులన్నారు. వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి జగన్ ఆలోచించిన లక్ష్యాలను చేరుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా పురస్కారాల ప్రధానోత్సవం నిర్వహించారు. మండలంలో వాలంటీర్లందరినీ ఆయా గ్రామాల నాయకులు కార్యకర్తలు సత్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ దున్నా జనార్దన్ రావు, ఏవో పీఆర్డీ మల్లాడి భైరవమూర్తి, సర్పంచ్ సూరిబాబు, వైకాపా మండల అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్, ఎంపీటీసీ ఎరమనీడి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మురళీకృష్ణ దున్నా పీమల్లవరం 2, అలాగే ఇంజినం 1 నుంచి నాగేడి దుర్గావతి దయచేసి కోరుతున్నామండి. బాబు మన కార్యకర్తలు బాబు భీమవరం అయిపోయిందా? బాబు శంకరపాలెం కొంచెం వెళ్ళమ్మా. శంకరపాలెం ఏమై ఖర్చులేదు, డబ్బులు ఇచ్చాయి. నాకు దొరకావాలి ఇంజిన్, నాకు దొరకావాలి ఇంజిన్ తీసుకోండి. ఇంజిన్ సార్ లాస్ట్ అండ్ ఫైనల్. వాలంటీర్స్, జగనన్న వారియర్స్ కదా మీరంతా. అందరికీ కూడా ముందుగా స్వాగతం సుస్వాగతం. కలుసుకోవడం ఇది 4వసారి. ఇందాక తను చెప్పింది కదా, తన పేరేంటి. మొదట్లో ఆయన చెప్పినప్పుడు మేము కూడా ఇది పెద్ద సీరియస్గా తీసుకోలేదు. ఏదో వాలంటీర్స్ పెడుతున్నారు, ఏదో వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు, మా కార్యకర్తల వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు, నాయకుల పనులు నాయకులు చేస్తారు అనుకున్నాం. కానీ మొత్తం ఈరోజు టోటల్గా సిస్టమ్ అంతా కూడా మీ చేతుల్లోకి వచ్చేసింది. వచ్చిందా రాలేదా? ఇవాళ ఒక నాయకుడి ఇంట్లో పెన్షన్ కావాలంటే ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? వాలంటీర్ని కబురు పెట్టుకోవడం, వాలంటీర్ ఇంటికి వెళ్ళడం, వాలంటీర్ని ఫోన్ చేసుకోవడం చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి. అంటే జగనన్న ఈ వ్యవస్థలో ఒక మార్పు తీసుకురావాలని ఏదైతే ఆశయంతో ఈ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారో దాంట్లో 100% మీరు పూర్తి న్యాయం చేసేసారు. దాంట్లో ఎటువంటి తేడా లేదు. ఇవాళ వ్యవస్థలో గొప్ప నిజాయితీని తీసుకొచ్చారు. ఇందాక పెద్దలు జనార్దన్ గారు మాట్లాడుతూ ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఏదైతే ఈ సిస్టంలో గొప్ప నిజాయితీ రావడం వల్ల నాయకులందరూ కూడా గర్వంగా ఇంత మరక లేకుండా, ఏ నాయకుడి మీద ఇంత మచ్చపడకుండా ఇవాళ మళ్ళీ మనం జగనన్న కోసం జగనన్నను గెలిపించమని చెప్పి ఇవాళ ఓటర్ దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం అంటే బికాస్ ఆఫ్ వాలంటీర్స్ అని పూర్తిగా నేను నమ్ముతున్నాను. నేను సార్ ఈ 5 సంవత్సరాలు ఏదైతే జగనన్న కోరుకున్నాడో పేదవాడైన అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి, మంచి జరిపించాలని చెప్పి ఏదైతే జగనన్న భావించారో దాన్ని 100కి 100% అమలు చేసి చూపించినటువంటి మా వాలంటీర్స్ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. అందరికీ కూడా ఉంది, అది మట్టుకు మర్చిపోకండి మీరు ఎవరు కూడా. రేపు రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఇస్తాడు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు ఇంకోటి మిత్ర వజ్ర చెప్పకుండానే మీకు ఒక పురస్కారం ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇస్తున్నాం మేము పురస్కారాలు. ఎందుకు ఇస్తున్నామో తెలుసా? ఈ సంవత్సరం పాటు మీరు ఏదైతే కష్టపడి నిజాయితీగా ఏదైతే మీరు పనిచేశారో మీకు ఒక ప్రోత్సాహం కింద మిమ్మల్ని. ఇవే బులెటిన్ అప్డేట్స్. నమస్తే.